ఓకే. ఇక్కడ ఉండే శివలింగాల గురించి మనం ఎటు చూసినా సరే మనకి చాలా శివలింగాలు కనిపిస్తూ ఉన్నాయి అవును, అవును, ఆశ్రమంలో. అవును. సరే వాటి గురించి చెప్పండి స్వామి. అదే మేము ఈ ఆశ్రమం కొన్నప్పుడమ్మా ఉమ్, ఉన్న డబ్బులన్నీ ల్యాండ్కే పోయినాయి. ఉమ్, ఇంకా ఒక 30% 40% ల్యాండ్ పక్కనే ఉంది. ఇప్పుడు కొనలేకపోతే అప్పుడు కొనలేము, ఇంకా తర్వాత కొనలేము. మరి ఇంకేం కొంటాము, మన పని అయిపోయింది అని చెప్పేసి బంగారు మందిరం ఉంది చూడండి, చూసారా? బంగారు శివలింగం ఉన్న ప్లేస్. అవునవును స్వామి. అప్పుడు అక్కడ ఏమీ లేదు, ఎక్కడ చూసినా కొండలు, రాళ్ళు. అసలు మీరు ఇట్లా నడవలేరు, మీరు అడుగడుగున రాళ్ళే, అడుగడుగున పొదలే. ఓ, ఏమయ్యా శివ, నువ్వేమో ఇంత ఖర్చు పెట్టి కొనిచ్చావు, ఇప్పుడు దీన్ని కాంపౌండ్ వాళ్ళే కట్టలేము, ఈ భూమి చదును చేయలేము, ఇక్కడ ఏం టెంపుల్ కడతాము అని చెప్పేసి బాధపడుతూ మన బంగారు శివలింగం దగ్గర స్థిరలింగేశ్వర ప్రతిష్ఠ చేసినాం. ఫస్ట్ ఉంటుందమ్మా, అక్కడే కూర్చున్నా నేను. ఉమ్, అక్కడే కూర్చున్నప్పుడు అప్పుడు నాకు విజన్ వచ్చింది మెడిటేషన్లో. ఏమని అంటే, వ్యాసుడు రచించినటువంటి శివ సహస్రనామాలలో ఒక్కొక్క నామం మీద నువ్వు శివలింగం పెట్టు, నేను చూసుకుంటా అన్నాడు. ఉమ్, ఏం చూసుకుంటావయ్యా బాబు, అసలు నీ కాంపౌండ్ వాళ్ళు లేదు, దిక్కు లేదు అని చెప్పి, సరే ఒరే ఏం చేద్దాంరా, శివుడు చెప్పాడు అని చెప్పి ఒకే ఒక శివలింగం తెప్పించి ఈశాన్య మూలలోన మా తండ్రి గారి పేరు మీద అది ప్రతిష్టాపనం చేసాం. చేసి మేము వెళ్ళిపోయినాం. ఎందుకంటే ఇది అంతుబట్టని విధంగా ఉంది. నేల చదును చేయడానికే కొన్ని కోట్లు కావాలి, లక్షలు కాదు. కాంపౌండ్ వాళ్ళు కొన్ని కోట్లు కావాలి. ఎక్కడి నుంచి తెస్తాము, ఏం కడతాము అని చెప్పేసి మేము పోతూ ఉన్నాం కారులో. ఆ శివలింగం పెట్టిన ఒక 3 రోజులకి ఎక్కడి నుండి వచ్చిందో పాము వచ్చింది. ఉమ్, ఇక్కడ కొంతమంది ఉంటారు కదా, అరే మీరు జాగ్రత్తగా ఉండండి రా బాబు, స్వామికి అభిషేకం చేయండి పొద్దున్నే పాలు తీసుకొని నాగిరెడ్డిపల్లిలో అని చెప్పి నేను వెళ్ళిపోయాను. ఉమ్, 3 డేస్ తర్వాత చూస్తే ప్రతిరోజు పెద్ద పాము రావడం, ఇట్లా చుట్టుకోవడం. స్వామి ఇట్లా వచ్చింది, మేము చేయమంటారా పారిపోమంటారా అని అడిగారు. అంటే మీరు అక్కడ ఓం నమ శివాయనికి 5 సార్లు గట్టిగా అరవండి రా అన్నాను. ఉమ్, వాళ్ళు ఒక 10 సార్లు అరిచే లోపల పాము వెళ్ళిపోయేది. మళ్ళీ నెక్స్ట్ డే వస్తే పాము వచ్చేది. ఉమ్, ఇంకా దాంతో అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇక్కడ శివుడు కొలువై ఉంటాడు అని. ఇంకా ఆ శివుడే నడిపించుకున్నాడమ్మా. నేను పెట్టాను ఫస్ట్ ఓ లింగం, ఉమ్, తర్వాత మా తల్లిగారి పేరు మీద ఒకటి పెట్టాను. ఇంకా నేను పెట్టిన తర్వాత చాలామంది భక్తులు ముందుకు వచ్చారు. అట్లా 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 1000 అనుకున్నాము, అది 2000కి వెళ్ళింది. ఓ, ఇప్పుడు ఈ ఆశ్రమంలో మొత్తం ఇప్పుడు 2000 శివలింగాలు ఉన్నాయి. బా, ఓకే. అదే అసలు ఆశ్రమంలో ఎక్కడ చూసినా సరే మనకి కంటికి శివలింగాలు చాలా ఎక్కువగా కనిపించాయి. ఇప్పుడు వేదములో ఎంతోమంది ఋషులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎవరో తెలియదు. ఎంతోమంది మునులు ఉన్నారు, వాళ్ళ పేర్లు తెలియదు. ఎంతోమంది శ్రీమూర్తులతో కూడిన ఋషికలు ఉన్నారు, వాళ్ళ పేర్లు తెలియవు. నేను ఒక్కొక్క ఋషి మీద ఒక లింగం పెట్టాను. ఓ, మీరు ఏ లింగాన్ని కదిలించినా వెనకాల ఒక ఋషి కానీ, ముని కానీ, మహిమాన్వితమైన కథనం కానీ ఉంటుంది. ఓ, అట్లనమాట. అద్భుతం.